తిరుపతిలోని పాత తిరుచానూరు రోడ్లో ఉన్న శ్రీ 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 అంకాలమ్మ దేవస్థానం ఆలయంలో నూతన చైర్మన్ గా కొండా రాజా మోహన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు హాజరయ్యారు. అలాగే కూటమి నాయకులు, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి, నరసింహ యాదవ్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చైర్మన్ కొండా రాజా మోహన్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అంకాలమ్మ ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. వాళ్ళ పెంచిస్తాను నేను ఆవు లేదు వాళ్ళ సంఖ్యలో పెంచిస్తాను నేను చెప్పి గలవాడినని ఇందు మూలముగా నాయకులకి అలాగే కార్యకర్తలందరూ కూడా భక్తులందరూ కూడా ఈరోజు అంకాల పరమేశ్వరమ్మ వారి దేవస్థానం పోటీ వాళ్ళందరూ కూడా పేరు పేరున మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు తిరుపతి ప్రజలందరూ సుఖ సంతోషాలు కుటుంబ సభ్యులందరూ విశ్వాసపూర్వకముగా విచక్షణ ధ్యానముతో నిర్భయుడనై దేవాలయాలను చేయుచున్నాను. ధర్మకర్తగా మనం 3 కోట్ల రూపాయలు వెచ్చించి త్వరలో టెండర్లు కూడా పిలుస్తున్నారు. అది కూడా వర్క్ పూర్తవుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రమాణ స్వీకారం చేస్తున్న 5 మిగతా 4 టెంపుల్స్ కూడా అభివృద్ధికి తిరుమల నుంచి సహాయ సహకారాలు మేము భానుప్రకాష్ గారు చైర్మన్ గారితో సంప్రదించి, ఈఓ గారితో సంప్రదించి ఖచ్చితంగా కూడా అభివృద్ధికి మేము ముందుంటామనేసి కూడా తెలియజేసుకుంటూ, మేము బోర్డు మెంబర్లకు, చైర్మన్లకు, డైరెక్టర్లకు ఒకటే చెప్తున్నాం, ఈ ఆలయ అభివృద్ధి మీ బాధ్యత. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు డైరెక్టర్లు కానీ ఇది కానీ దీన్ని అభివృద్ధికి రోజువారీ ఒక శుభ్రత, ఒక భక్తి భావాలతో మీరందరూ కూడా అంకాలమ్మ పరమేశ్వరి దేవాలయాన్ని దినదిన అభివృద్ధి చేపించాలనేసి కూడా మిమ్మల్ని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క ప్రమాణ స్వీకారం ఈరోజు మన అంకాల పరమేశ్వరి ఆలయం దేవాలయం చేయడం జరిగింది. పూజలు నిర్వహించడం, ఇప్పుడు ప్రమాణ స్వీకారం కూడా బోర్డు మెంబర్లు, చైర్మన్ కూడా చేస్తున్నారనేసి తెలియజేస్తున్నారు. ఏమైనా ఈ యొక్క ట్రస్ట్ బోర్డు చైర్మన్ తిరుపతిలో కుల మతాలకు అందరినీ కూడా కలిపి ప్రతి ఒక్క వర్గ భేదాలు లేకుండా ప్రతి కులం నుంచి కూడా ఒక్కొక్క డైరెక్టర్ను నియమించి ఈ యొక్క కూర్పు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఒక సిస్టమ్ పెట్టారు. ఆ సిస్టమ్ ప్రకారం కూడా ఈ యొక్క బోర్డు మెంబర్లు కూడా నియమించడం జరిగింది. ఏ ఒక్క ఇబ్బందులు లేకుండా అన్ని టెంపుల్స్ కూడా అన్ని అంగులతో, ఇందాక మన భానుప్రకాష్ గారు చెప్పారు, తిరుమల నుంచి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి నెల్లూరు నుంచి కూడా తిరుపతిలో ఉన్న అన్ని దేవాలయాలకు కూడా ఏదో కావాల్సినంత సహాయ సహకారాలు తిరుమల నుంచి అందిస్తామనేసి కూడా చెప్పడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఆల్రెడీ మనకు తిరుపతి దేవస్థానం నుంచి తాతయ్యకుంట గంగమ్మ గుడికి. నా పేరు కొండా రాజమోహన్. ఈరోజు అంకాలమ్మ గుడి చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశాను. మా సభ్యులందరూ నన్ను చైర్మన్గా ఎన్నుకున్నారు. చాలా సంతోషం. మా సభ్యులందరికీ చాలా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ గుడి ఎప్పుడో మా చిన్నప్పటి నుంచి ఆ గుడి ఉంది, కానీ ఆ గుడి డెవలప్మెంట్ నాకు తెలిసి ఇంతవరకు ఎవరు చేయలేదు. ఈసారన్న మా దీంట్లో మా పాలక మండలి సభ్యులతో పాటు కలిసి ఈ 2 సంవత్సరాల్లో కుంభమేళ అనేది 2008లో చేశారు కాంగ్రెస్ పీరియడ్లో. అదే మరి మేము ఈ 2 సంవత్సరాలు ఎట్టనా మేము చేయాలనుకుంటున్నాం, గుడిని ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాం. తిరుపతిలో ప్రతి ఒక్కరికి గుడి తెలుసు, పాత వాళ్ళకి, ఇప్పుడు కొత్త వాళ్ళకి ఎవరికి తెలియదు.
కాబట్టి ఈ గుడి ఫస్ట్ మనం పబ్లిసిటీ చేయాలనుకుంటున్నాము. బాగా ఈ గుడి అంకాలమ్మ గుడి లాగా మన గంగమ్మ గుడి లాగా అంకాలమ్మ గుడి ఫేమస్గా చేయాలని మేమంతా కోరుకుంటూ మా సభ్యులందరూ నన్ను ఈ చైర్మన్గా ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్. మా సభ్యులు నన్ను ముందర పెట్టి మీరే చేయండినా ఏదన్నా కానీ మేమంతా మీ వెనకాల ఉంటామన్నారు. చాలా సంతోషం. కాబట్టి ఈ గుడి ఎప్పటికైనా ఈ 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా నేను డెవలప్ చేసి చూపిస్తానని కోరుకుంటున్నాను.